నమస్తే నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చండీదేవి శక్తిపీఠం చూడడానికి వెళ్తున్నాం. చూడు బయట క్రౌడ్ ఎట్లుందో. చలో ఇక మన బ్యాగ్స్ అని చెక్ చేయించుకొని ఇలా వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు రోపే యూజ్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ట్రెక్కింగ్ చేయట్లేదు. చరణ్ గడ ఒక్కడే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనం రోపే ఇప్పుడు చూద్దాం ఈ వ్యూ కూడా ఎట్లా ఉందో చూద్దాం. 250 టికెట్ మామ, 2 సైడ్స్ అప్ అండ్ డౌన్. చూడు మన వెహికల్స్ అలా వెళ్తున్నాయి. చలో ఇక మనం కూడా అలా వెళ్ళిపోతాం పైనకి. చూడు క్రౌడ్ చాలా ఉంది మామ. అంటే ఇప్పుడు సీజన్ కదా, చాలామంది వస్తుంటారు. చూడు అంత క్రౌడ్ ఉందో. చలో మన కార్ ఎక్కడ ఉంది, మన టబ్బులో కూర్చొని వెళ్ళిపోదాం మంచిగా. కానీ చాలా క్రౌడ్ ఉంది మామ. కానీ అది కొంచెం డేంజరస్సే. కానీ దీని మీద నుంచి పోతే చాలా వ్యూ సూపర్ ఉంటుంది మామ. కానీ కొంచెం కాస్ట్లీ ఎక్కువ. 250 తీసుకున్నాడు అప్ అండ్ డౌన్కి. చాలా కాస్ట్లీ. అంటే ఇంతకుముందు ట్రెక్కింగ్ చేసినాం కదా, ఇది కూడా అంతే మామ. 3 కిలోమీటర్స్ ఉంటుంది అప్పు. సో ఈసారి రోప్వే తీసుకుందాం, చూద్దాం ఎట్లుందో పైనుంచి వ్యూ గంగానది అని చెప్పేసి చూద్దామని చెప్పేసి తీసుకున్నాం. ఈ రోప్వే ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు మామ. చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇటు నుంచి మంచి వ్యూ చూడొచ్చు. అమ్మ ఇటు చూడు, మంచి జలపాతం మామ. చూడు మామూలుగా లేదుగా, చిన్న జలపాతం. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఇంత ఎత్తు నుంచి చూస్తుంటే ఇంకా సూపర్ అనిపిస్తుంది మంచిగా. ఇది ఒకటి ప్రతిసారి అడ్డం వస్తుంది ఇది, కానీ మామూలుగా లేదు మామ. వచ్చేటప్పుడు వీలైతే ఇంకా మంచి కవర్ చేయడానికి ట్రై చేద్దాం. చూడు ఎంత కింద పడుతున్నాయి అవి. సూపర్ కదా, సూపర్ సూపర్. చూడు అటు పక్క గంగానది చూడు మామ. అసలు అన్ని పాయలుగా ఎట్లా చేరిందో. సూపర్ కదా అసలు. ఇంత హైట్ నుంచి చూస్తుంటే మామూలుగా అనిపించట్లా. వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది మామ. ఈసారి వస్తే ఏదైనా సరే మన మానసదేవి దగ్గర అయినా సరే ఏదైనా ఒక చోట రూపే తీసుకొని మామ, సూపర్ ఉంటుంది. ఇదేంటంటే పక్కల ఈ కొండలు అవన్నీ కనిపిస్తాయి. అటు ఏంటంటే మొత్తం సిటీ కూడా కవర్ చేయొచ్చు. అది కూడా బాగానే ఉంటుంది, సూపర్ అసలు. ఇప్పుడు చండీదేవి ఉన్నదేమో నీలకంఠ పర్వతం అంట. బాగుంది. ఇటు పక్కల కూడా చూడు కొండలు ఎట్లున్నాయో, మామూలుగా లేవు కదా, సూపర్. చూడండి మా బ్యాక్ సైడ్ నుంచి మామూలుగా లేదు కదా వ్యూ. సూపర్ అంటే సూపర్ అసలు. పక్క రండి మామ, సూపర్ ఉంటుంది ప్లేస్. చలో మామ, ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే చండీదేవి టెంపుల్కి వెళ్తాం, రైట్ సైడ్కి వెళ్తే అంజనాదేవికి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ చండీదేవి చూసుకున్న తర్వాత ఇట్లా ఈడికి వచ్చి మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళిపోతాం. చూడు మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం షాప్స్. వీళ్ళకి ఇదే సీజన్ మామ, ఇదే టైంలో మంచి బిజినెస్ అవుతుంది. సూపర్ ఉంది కదా మొత్తం. కానీ చాలా చోట్ల కెమెరా ఆఫ్ చేసుకొని చెప్పారు. సో నాకు తెలిసి మనకి ఎక్కడ వీలైతుంది అక్కడ దాకా తీద్దాం. ఎప్పుడైనా ఆపేయమంటే ఆపేద్దాం అంతే. సో ఏదైనా మంచి వ్యూ మీకు కవర్ చేయలేకపోతే క్షమించాను నన్ను. ఎందుకంటే నన్ను మోస్ట్లీ కెమెరా బంద్ చేయమని చెప్పారు చాలా వరకు. నార్మల్గా ఈ ఆలయం ఏంటంటే అసలైన శక్తిపీఠం కాదు మనం ఈ ఆలయాన్ని ఉపశక్తిపీఠం లేదా సంకల్ప శక్తిపీఠం అని అనవచ్చు. ఎందుకంటే స్టోరీ ఏంటంటే అప్పట్లో మహిషాసుడు అనే రాక్షసుడు దేవతలపైన యుద్ధం చేసి వారిని బాగా ఇబ్బంది పెడతా ఉంటాడు మామ. దేవతలు ఏంటంటే పార్వతీదేవిని ప్రార్థిస్తారనమాట, తన నుంచి మమ్మల్ని కాపాడు, లేకపోతే విముక్తి చెందించాలని చెప్పేసి. అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుంది అంటే చండీ రూపం దాల్స్తుంది అన్నమాట. చండీ రూపం దాల్చి ఈ నీల పర్వతం పైన ఈ మహిషాసురుడిని ఏంటంటే యుద్ధం చేసి సంహరిస్తుంది మామ. తర్వాత దేవతలు ఆమెని ఇక్కడనే ఆరాధించడం మొదలు పెడతారు. ఇక నార్మల్ ఇక్కడే సంహరించింది కాబట్టి ఈ ప్రదేశాన్ని చండీదేవి పర్వతం కూడా అంటారు. ఇక్కడ ఈ ఆలయాన్ని చండీదేవి శక్తిపీఠం కూడా మనం పిలుచుకోవచ్చు అనమాట. చండీదేవి శక్తిపీఠంగా వాళ్ళు అప్పుడు పూజలు అవన్నీ చేసిరు అనమాట. సో నిజానికి మన శక్తిపీఠాలు మనం ఎలా కన్సిడర్ చేస్తాం అంటే మన పార్వతీదేవి ఏదైనా ఒక పార్ట్ కానీ, అంటే నార్మల్గా ఏదైనా బాడీ పార్ట్స్ కానీ లేదంటే ఏదైనా వస్తువు కానీ పడితే మనం శక్తిపీఠంగానే కన్సిడర్ చేస్తాం కదా. సో ఇక్కడ ఎలాంటి వస్తువు కానీ ఎలాంటి బాడీ పార్ట్స్ కానీ ఇక్కడ పడలేదు. మనం ఏంటంటే ఆమె చండీ రూపం దాల్చి మహిషాసుని చంపింది కాబట్టి దేవతలు ఇక్కడ
ఆమెను ఆరాధించడం మొదలుపెట్టారు అనమాట. నాకు ఇంతవరకు తెలుసు స్టోరీ. సరే, ఇంకేమైనా కరెక్ట్గా చెప్పకపోతే క్షమించండి. ఇక్కడ ఇంత మంచిగా క్యూలో వెళ్ళడం చాలా రేర్ మా. ఎందుకు చెప్తున్నా అంటే, నేను చాలాసార్లు చూసినా కదా వేరే టెంపుల్స్ దగ్గర కూడా. వాళ్ళు ఏంటంటే క్యూ పాటించేది కాదు మా. ఇప్పుడు బ్యారిగేడ్స్ ఉన్నాయి, దాన్ని దూకి వెళ్ళేది. అంటే అందరని చెప్పట్లేదు, ఒక 10% మెంబర్స్ కాడికి ఇట్లా మన పద్ధతికి వెళ్తూ ఉంటే అట్లా దూకుతా వస్తుంటారు. వాళ్ళు ముసలోళ్ళు అలా వస్తూ ఉంటారు. పాపం వాళ్ళ పరిస్థితి ఎడు చూడు. నేను చెప్తున్నానా, వీళ్ళకి 100 ఏళ్ళు, వీడు ఎట్లా దాటిపోతున్నారు. ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ. అంటే అందరని చెప్పలేము, చాలా ఒక 10%, ఒక 5% మాత్రమే. ఇప్పుడు చాలా పెద్దోళ్ళు ముసలోళ్ళు వస్తుంటారు, కొంచెం పద్ధతిగా వస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇట్లా దూకిపోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవ్వడము. సో అందరు దర్శనం త్వరగా అవ్వాలని కోరుకుంటారు. ఏమోలే, నాకు తెలిసి మనకి కెమెరా అక్కడ దాకా, ఆ పోలీస్ దాకానే అలా ఉండొచ్చు. మన లోపల టెంపుల్ దాకా అలా ఉండదు. వ్యూ మాత్రం మామూలుగా లేదు, సూపర్ అసలు. ఇక్కడ నుంచి కూడా చూద్దాం, బాగుంది కదా, సూపర్ అసలు. పైనుంచి వస్తుందా చూద్దాం. అసలు మన దర్శనం అయిపోయింది మా ఇప్పుడే. సో ఇక్కడ దర్శనాలన్నీ అయిపోయాయి, బయటకు వచ్చేసినాం. ఇప్పుడు మనం అంజనాదేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు కూడా బాగానే క్రౌడ్ ఉంటుంది మస్తు. అలా వెళ్ళిపోదాం. చలో. కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయింది మామ, నిజం చెప్తున్నా. చాలా ప్రశాంతంగా అయిపోయింది దర్శనం. ఇంత క్రౌడ్లో కూడా మాకు మంచి దర్శనం అయిందంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. చాలా వరకు దర్శనం మంచిగా కాదు, అంటే మనం ఇంకా వెళ్తూ ఉంటాం, మధ్యలో తోసేస్తూ ఉంటారు, చాలా వరకు అవ్వదు. నా అదృష్టం బాగుంది, ఫస్ట్ టైం దర్శనం మంచిగా అయిపోయింది. వెళ్తున్నాం. చరణ్ గడ అట్లా లాస్ట్లో అంటే నాకంటే ముందే వెళ్ళిపోయాడు అంటాడు. చూద్దాం, అంటే ముందు ఏమైనా మనకు టచ్ అవుతే ఇద్దరం కలిసేసి వెళ్ళిపోదాం. లేదంటే నేను ఇక మళ్ళీ అదే రోప్వే యూజ్ చేసి, నేనేమనుకున్నా అంటే ఇద్దరం కలిస్తే వెళ్ళేటప్పుడు వాడు రోప్వేలో వెళ్తాడు, నేను ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాను. చూద్దాం, వాడు నాకు తెలిసి కిందికి వెళ్ళిపోయిండో ఆల్మోస్ట్ మధ్యలో వరకు అని నేను అనుకుంటున్నాను. అంజనాదేవి దర్శనం కూడా అయిపోయింది వచ్చింది నా డౌట్. చూద్దాం. ఇప్పుడు మనం అంజనీదేవి టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడనే చలో, ఇక మనం అంజనాదేవి టెంపుల్కి వెళ్ళిపోతాం. అటు స్ట్రైట్గా వెళ్ళిపోతే అంజనాదేవి టెంపుల్కి వెళ్ళిపోతాము. హనుమంతుడి యొక్క తల్లి. పురాణాల ప్రకారం ఏంటంటే అంజనాదేవి శక్తివంతమైన కుమారుడు కావాలని చెప్పేసి శివునికి తపస్సు చేస్తుంది మా ఈ నీలకంఠ పర్వతం మీద. దాని ఫలితంగా ఆ వాయుదేవుడి ద్వారా శివుని అంశం గర్భంలోకి చేరుతుంది. ఈ విధంగా పుట్టినవాడే మన ఆంజనేయుడు. మా ఆంజనేయుడు అంటే అంజనేయదేవి యొక్క కుమారుడు అని అర్థం. సో ఆమె ఈ ప్రదేశంలో అంటే ఈ కొండ ప్రాంతాలలో తపస్సు చేసింది కాబట్టి ఇక్కడ ఆమెకు ఆలయం నిర్మించబడింది మామ. అంతే, నాకు అంత కరెక్ట్గా తెలియదు. సో మేబీ ఇది స్టోరీ అనుకుంటా. నేను ఏదైనా తప్పుగా చెప్పింటే కామెంట్ చేయను మామ, నాకు కరెక్ట్గా తెలీదు. సో చలో, మనం ఇంక వెళ్ళిపోదాం. ఆల్రెడీ వచ్చేసినాం. మేము అంజనాదేవి దర్శనం చేసేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు పక్కనే హనుమంతుడు దేవస్థానం ఉంటుంది, మొత్తం 2 ఒకసారి కవర్ చేసుకొని వెళ్ళిపోదాం. సరే, హలో.
इंसान सही बोल रहे हो आप, सही बोल रहे, सही सही। प्रसाद को थाली में रखो, थाली में नीचे भी रखो, रखो, पैरों में नीचे भी रखो। यार ही बह जाएगा पूरी। आरोग्य रखिए। बड़े जब लगा तो